అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఓ సినిమా హిట్టా ఫట్టా అనేది ఆ సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్స్ను బట్టి ఉంటుందా? ఓ సినిమా మీద అతీంద్రియ శక్తుల ప్రభావం ఉంటుందా? నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఓ సినిమా ఫలితం మీద ఆధారపడి ఉంటాయా? వాటి మీద ప్రభావం చూపిస్తాయా అంటే ఖచ్చితంగా అని అంటున్నారు సినీ రచయిత, డైరెక్టర్ కాజా మన్సూర్ గారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా విషయంలో ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్న పరిణామాలను మనమందరం గమనిస్తూనే ఉన్నాం. ఇంతకీ పుష్ప 2 సినిమా ఎక్కువగా మారేడుమిల్లి ప్రాంతంలో జరిగింది. అక్కడ చాలా ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ షూటింగ్ జరుగుతున్న సినిమాల మీద పడుతుందని ఆయన అంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు కాజా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే కాజా గారు. నమస్తే. పుష్ప 2 సినిమాకి సంబంధించి అసలు ఆ సినిమా ఎంత హిట్ అయిందో, కమర్షియల్గా కావచ్చు, లేదంటే పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు సంపాదించుకుంది. అదే స్థాయిలో అల్లు అర్జున్ మీద, ఆ సినిమా యూనిట్ మీద ఎంతో నెగిటివ్ ప్రభావాన్ని అయితే చూపించింది. ఎందుకు ఇలా జరిగిందంటారు? అంటే యాక్చువల్గా పుష్ప 2 సెలబ్రేషన్ గురించి మాట్లాడుకోవాలి మనం, సక్సెస్ గురించి. ఎందుకంటే అది మా ఫిలిం ఇండస్ట్రీకి, అంటే ఒక సినిమా హిట్ అయిందంటే చాలామందికి ఉపాధి, చాలా సినిమాలో చేస్తారు ప్రొడ్యూసర్స్. బట్ నేను మొన్న ఒక క్యాబ్లో వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్ నేను ఎవరితో ఏదో ఫోన్లో మాట్లాడుతుంటే మీరు సినిమా ఇండస్ట్రీ సార్ అన్నాడు. అవును అన్నాను. అవునంటే ఈ పుష్ప ఇవన్నీ పనిచేసిరా అంటే నేను పని చేయలేదు, ఫ్రెండ్స్ పనిచేసిరా అన్న. అప్పుడు మీరెక్కడ అంటే నేను ఫ్రమ్ మారేడుమిల్లి, మా దగ్గరని షూట్ చేసిండ్రు అని చెప్పి తను చెప్తున్నాడు. అక్కడ ప్లేస్, అక్కడ లైఫ్, వాళ్ళ గురించి ట్రైబల్ లైఫ్ అంట, వాళ్ళంతా ట్రైబల్స్. అతను ఏం చెప్తాడంటే రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళేటప్పుడు ఆమె కన్నీళ్ళు అక్కడ పడ్డాయని కొన్ని ప్లేసెస్లో. సో దట్ ఈస్ ద అన్వాంటెడ్ ఎనర్జీస్ ఆర్ దేర్ అనేది ఒకటి చెప్తున్నాడు. సో ఆయన ఏం చెప్తాడంటే అక్కడ ఈవెంట్ ఆర్గనైజింగ్ ఇవన్నీ చేసేవాడట. ఒకసారి తన ట్రక్ తీసుకొని వస్తుంటే నైటు ఒక ఎయిర్ హోస్టెస్ వీళ్ళ బండి ఆపింది నైటు. చాలా ఆశ్చర్యపోయినా, అక్కడ ఎయిర్ హోస్టెస్ ఎందుకు ఉంటుంది అడవులా అని. అదే మేము ఆశ్చర్యపోయినాం సార్ నేను రాజమండ్రి అక్కడ వెళ్ళాలి, మా వాళ్ళు వస్తున్నారు, నేనే ఎదురు వెళ్ళాలి, కొంత వాళ్ళకి జర్నీ తగ్గించిందని అవుతాను అంటే సార్ రామా అని కూర్చోబెట్టిండట. ఇతను స్వామిమాల వేసుకొని ఉన్నాడు. సో అయినా కానీ అన్నోయింగ్లీ ఆమె వైపు తల తిరుగుతూ ఉందట. ఇది నేను మాల వేసుకున్నాను, నేను తిరుగుతాను అని. సో అంత అట్రాక్టివ్గా అట్లా ఉన్న ఒక అమ్మాయి, తనతో ఒక క్లీనర్ కూడా ఉన్నాడు వెనకాల. కొద్ది దూరం వెళ్ళాక ఆ అమ్మాయి ఎక్కడైతే కూర్చుందో ఆ పైప్ కట్ అయిపోయింది. ఈవెన్ ఐ హ్యావ్ హిజ్ నెంబర్, నేను షేర్ చేస్తాను, మీరు బయట తీసుకోండి. అవుతుంది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీకు కూడా. సో ఆ పైప్ కట్ అయిపోతే దిగి ఆ పైప్ అదంతా చేసిందట. ఆమె ఎటువైపు ఉందో అదంతా పాడైపోయిందట. అది చేసింది. కొద్ది దూరం వెళ్ళిపోయాక ఒక దగ్గర ఆగి ఉన్నారు, ఏదో ఒక షాప్ దగ్గర, ఇక్కడ టీ దగ్గర ఆగి కొంచెం ఆగి అటు ఇటు చూసే లోపల సడన్గా డిసప్పియర్ అయిపోయింది అమ్మాయి. అతను అంటాడు అసలు ఆ ప్లేస్లో డిసప్పియర్ అయిపోవడానికి వెహికలే లేదు. ఆమె అడవి ప్లేస్, అసలు అక్కడి నుంచి రావడానికి కూడా సోర్స్ లేదు. అంటే ఎవరో సినిమా షూటింగ్ వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారు అంటే అక్కడి నుంచి పోవడానికి 40-50 కిలోమీటర్లు ఉంటుందన్న. నడిచిపోలేదు అమ్మాయి, ఇటు నుంచి కూడా రాలేరు. కానీ మాకు తర్వాత అర్థమైంది అని అతను చెప్తాడు. కొన్ని హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, మీరు అక్కడెక్కడైతే షూట్ చేస్తున్నారో మీ సినిమాలు, దాని ఎఫెక్ట్ ఉంటుందన్న కొన్ని ప్లేసెస్ అంటే. అతను ఏమంటాడంటే ఇప్పుడున్న భూమి ఒక 100 ఏళ్ల క్రితం ఏదైనా భూమి ఉండొచ్చు, యుద్ధ భూమి ఉండొచ్చు, పాఠశాల, వేదాలు చదివేది, లేకపోతే టెంపుల్ ఉండేది, రాంగ్ ప్రాక్టీసెస్ జరిగింది, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అతను ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అన్నట్టు. అంటే నాకు నిజమే అనిపించింది. అంటే మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని ఒకసారి ఒక రీసెర్చ్లో భాగంగా నేను మొన్న కొట్టిన ఒక రీసెర్చ్ పేపర్ రాయడానికి తీస్తే మన రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఉంది అందులో. సో మేము అక్కడ షూటింగ్లో అక్కడ పోయి పడుకున్న చాలా దాఖలాలు ఉన్నాయి మాకు. వేరే ఫ్రెండ్స్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే ఎస్ వీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు. మైట్ బీ అయి ఉండొచ్చు. కంటే నేనేమంటానంటే మనం ఒక ప్లేస్లో చేసిన దాని ఎనర్జీస్, దాని కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకి కూడా పొద్దున ఫోన్ చేసిన మన ఇంటర్వ్యూ కోసం చేస్తే వాళ్ళకి 100 acres ఉండే అక్కడ. 100 acres తేయాకు తోట, ఇంకో ఇండిగో, అవి ఏదో పండించేవాళ్ళు.
ఆయన బెడ్ రిడన్ అయ్యి తర్వాత ఎక్స్పైర్ అయింది పెద్ద ఆయన. వీళ్ళు ఆ ప్లేస్ తీసుకున్నప్పటి నుంచే మనకి ఇంత నెగిటివిటీ వచ్చేసింది అని ఆ 100 acres దానం చేసేసారు మొన్న. వాళ్ళు చెప్తున్నారు మేము ఇచ్చేసినాం మాకేం వద్దు అవన్నీ అని. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ రైట్. ఒక ప్లేస్లో ఉండేది అనేది ఏదైతే వీళ్ళైతే దానం ఇచ్చిండ్రో ఆ ప్లేస్లలో కూడా ఈ పుష్ప, ఆచార్య, మారేడుమిల్లి, ప్రజానీకం ఇవన్నీ షూటింగ్ చేసిరట. వీళ్ళు ఎవరు పట్టించుకోలే. అక్కడ పోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికో అప్పచెప్పున్నారు. చేసుకుంటున్నారు మేడం అంటే చేసుకొనిలే అనేవాళ్ళట. వాళ్ళకి ఏదో ఏదో ఉంటుందిగా ఉపాధి అట్లా. కానీ నాకు ఆలోచిస్తే అనిపించేదంటే చిరంజీవి గారు ఏ సినిమాకి లేనిది ఆచార్యకి అంత పెద్ద కాంట్రవర్సీ లాగా అయిపోయింది. తర్వాత ఈ పుష్ప 2 సినిమా అన్నీ దాంట్లో ఏం కంటెంట్ ఉన్నది పక్క పెడితే అది ఆ కాన్సిక్వెన్సెస్ ఏంది, అసలు అల్లు అర్జున్ గారు అంత సాఫ్ట్గా ఏదో ఒక లైఫ్ చాలా బాగుంది అనేది ఇందులోకి వచ్చేసింది అంటే కొన్ని ఎనర్జీస్ ఆంట్ అవుతాయి అనేది నాకు అనిపించింది. నేను వేరే గురూస్ తోటి వాళ్ళతోటి స్పిరిచువల్ గురూస్ కొంతమందితో మాట్లాడితే నాకు అర్థమైంది. అంటే ఈవెన్ జియోపథెటిక్ స్టడీస్ చేసే సైంటిఫిక్గా చేసే వాళ్ళు కూడా చెప్పింది. అంటే ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయినప్పుడు అక్కడ లేకపోతే ఏదైనా జంతువునైనా పెడితే అది కార్బన్ అయిపోద్ది కొన్ని సంవత్సరాల తర్వాత. సో అది లాగేస్తుంది. ఇప్పుడు మనకున్న హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ శ్మశానాల మీద కట్టినే ఉంటాయి. అందులో ఉన్న వాళ్ళంతా ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అంటూ ఉంటారు. ఈవెన్ దానికి కూడా ఒక ఉంది, కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు. అదంతా బిలీవ్ చేసిన వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. వాట్ ఎవర్, మనం లా ఆఫ్ అట్రాక్షన్ మనం అనుకుంటే అయిద్ది, లేకపోతే లేదని కొంతమంది అంటారు. ఇప్పుడు కొంతమంది తిరుపతి వెళ్తారు కానీ నేను దేవుడిని నమ్మని అంటాడు. అవసరాల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో నేను అనుకున్నా ఎందుకు ఒకదాని మీద ఒకటి ఇట్లా అవుతుంది ఏంటిది అనేది బాగా హాంట్ చేసేది. ఎందుకు మాకు ఇంత ఒక సెలబ్రేషన్ కదా ఒక సినిమా హిట్ అవ్వడం అంటే, అది కూడా మన తెలుగు ప్రాంతం నుంచి వరల్డ్ లెవెల్లో జెండా ఎగరేయడం అంటే. అతను సడన్గా క్యాబ్లో కలిసి చెప్తే ఇది నిజమై ఉండొచ్చు అనుకున్నా. ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ రాజారథ, విక్రాంత్ రోనా డైరెక్టర్. ఆ సినిమాకి నేను డైలాగ్స్ తెలుగు పోర్షన్స్ చూడడానికి వెళ్ళాను. రాజారథ అని కన్నడ ఫిలిం. వెన్ వీ వర్ షూటింగ్ దేర్ ఇన్ ఊటీ, మేము ఒక రాజమహల్లో షూట్ చేసేవాళ్ళం. అది 4 lakhs per day ఏదో అట్లా పే చేసేసి. సో చాలా బాగుండేది బయట నుంచి చూడడానికి. ఒకసారి ఒక కాస్ట్యూమర్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నా, రకరకాల రూమ్లోంచి వెళ్ళాలి. ఎటు ఒక ప్లేస్కి వెళ్ళిన దారి తప్పిపోయినా మహల్లో. చూసరికి ఒక దాదాపు 2,000-3,000 ఫొటోస్ ఉన్నాయి అక్కడ. అందరూ నన్ను ఇట్లా స్టేర్గా చూస్తున్నట్టు ఉంది. రాజులు, పాత వాళ్ళ పిల్లలు, వీళ్ళు వాళ్ళు తరతరాలు ఫొటోస్ అన్నీ పెట్టున్నాయి. చూసి ఒకలాగా ఉంటుంది ఇక ఫీలింగ్ వచ్చేసిన. దాని తర్వాత ఏదో సమ్ఎక్స్ అక్కడ ఏదో ఎనర్జీ లెవెల్ ఏదో తేడా ఉంది అనేది నాకు కొంచెం అనిపించింది. తర్వాత వాడిని అక్కడున్న వాచ్మెన్ అడిగిన. సెకండ్ మళ్ళీ ఇంకో షెడ్యూల్లో అక్కడ 1 day మిస్ అయితే పెట్టినాం. అప్పుడు చూస్తే సాయంత్రం అయితే మేము ప్యాకప్ చెప్తే చాలా జంటలు లోపలికి వస్తున్నాయి. ఇదేంటి ప్యాకప్ టైంలో వీళ్ళందరూ వస్తున్నారు, జూనియర్ ఆర్టిస్టులు అయింది అనుకున్నా. వాళ్ళని అడిగితే ఏంటంటే లేదు, హనీమూన్ ట్రిప్కి వచ్చిన వాళ్ళంతా రాజుగారి కోటలో హనీమూన్కి వచ్చున్నారు వాళ్ళు. నేను అంతకుముందే అక్కడ ఉన్న వాచ్మెన్లు వాళ్ళు అడిగిన, కాకా కుछ होता है क्या इधर इतना बड़ा అంటే ఆ కోట వెనుకలు వెళ్తే క్వార్టర్స్, అప్పట్లో పనిచేసిన వాళ్ళు అందులో. ఇట్స్ లైక్ టైటానిక్ ఫిలిం గుర్తొచ్చింది. అంటే ఒకసారి మనం కలర్లో చేస్తే దాన్ని ఇక్కడి నుంచి ఇప్పుడు ఇట్లా పడిపోయి ఉంటే అప్పుడు అందరు పిల్లలు ఆడుకొని ఫ్యామిలీస్ రకరకాలు ఉంటుంది కదా. ఇప్పుడంతా నిర్మానుష్యంగా ఉంది. ఓన్లీ వర్కర్స్ ఒకరిద్దరు ఉంటారు. అందుకే నేను అక్కడ ఉన్నతను అడిగిన, ఇక్కడేమన్నా అట్లా మీకేమన్నా అనిపిస్తుందా, నైట్లు మీరు ఇక్కడనే ఉంటారా అంటే, అరే సార్ కైకునే అవుతా సార్ అన్నాడు. నిద్రపోతుంటే ఓడో కొట్టినట్టు వస్తుంది, లోపల అరుపులు వస్తాయి, మేము లోపలికి వెళ్ళాము అంటే. అప్పుడు అనుకున్నా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు హనుమూన్కి వచ్చిన వాళ్ళ పరిస్థితి, వీళ్ళకి పిల్లలు పుడితే వాడు ఎవడు పుడతాడో తెలియదు ఇంకా. అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఇప్పుడు గరికపాటి వీళ్ళంతా మీరు వెళ్తే పుణ్యక్షేత్రాలకు వెళ్ళంటారు బాబు, ఇట్లాంటి దగ్గరికి వెళ్ళకండి అంటారు కదా అనుకున్నా. కానీ ఐ వాజ్ వరీడ్ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ పుష్ప, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఇట్ ఈస్ విత్ అల్లు అర్జున్. చాలామంది అన్నారు అయ్యో పాపం కదా అని. అంటే ఎవరి తప్పు ఉండదేమో, ఆ ఎనర్జీస్ మనకు హాంట్ అయినప్పుడు వీ విల్ బిహేవ్ ఏదో పిచ్చిగా బిహేవ్ చేస్తాం, కొన్ని మర్చిపోతాం. ఆయన మర్చిపోవడం ఏంది స్టేజ్ మీద, దానికి ఆ కాన్సిక్వెన్సెస్ రావడం, అది ఎక్కడికి ఎంత తెలివి కల్లా, ఎన్ని డైలాగ్స్, ఎన్ని డ్యాన్స్ మూమెంట్స్,
ఎంత అద్భుతంగా చేస్తాడు, ఎంత కష్టపడతాడు. అట్లాంటి మనిషి ఇది మర్చిపోవడం ఏంటండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇది జరుగుతుందా, ఇది జరగదు కదా. ఒకవేళ మర్చిపోయినాం అనుకోండి, మనం చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటారు అవతల వాళ్ళు, అది దానికి ఇది కాన్సిక్వెన్స్ అంటారు. ఆయన అంటాడు ముఖ్యమంత్రి గారు నాకేం సంబంధం లేదు అది ఎందుకు అంటాడు. అక్కడ లేడీ రావడం ఏంది, ఆమె చనిపోవడం ఏంది, ఇట్స్ ఎ బ్యాడ్ ఒమెన్, అపశకునం అంటారు. అది ఏంటి, ఆయన ఒక సెలబ్రేషన్కి చిన్నప్పటి నుంచి నేను ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ రకరకాల చోట్ల చదువుకున్నా. థియేటర్కి మధ్యలో ఇంటర్వెల్లో హీరోలు వచ్చి ఆ స్క్రీన్ మీద పైన నిలబడి మాట్లాడిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు రాలేదు, రాకూడదు కూడా యాక్చువల్గా. అంత పెద్ద ప్లేస్కి అంటే ఒక టబ్ ఆఫ్ వాటర్ అయితే రావచ్చు ఒక దగ్గర, కానీ ఒక సముద్రం రావద్దు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక సముద్రం అక్కడ రావడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు. కానీ మన గ్రౌండెడ్ లెవెల్ రియాలిటీ, మనం గ్రౌండెడ్గా ఆలోచించడం అన్నీ పోతాయేమో ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అనిపించింది. ఇది సైంటిఫికల్గా ఇప్పుడు బీయింగ్ ఏ డాక్టరేట్ హోల్డర్ ఐ కెనాట్ సే ఇది ఉంది అది లేదు అని. ఎథిస్టులేమో దయాలు లేవు, ధూపాలు లేవు అది అంటారు, వీళ్ళేమో అన్నీ ఉన్నాయి అంటారు. సో న్యూట్రల్గా ఆలోచిస్తే ఈ కాన్సిక్వెన్సెస్ ప్రకారంగా ఈవెన్ ఇందాక మనం బ్రౌజ్ చేసినప్పుడు కూడా ఆ మారేడుమిల్లి వెళ్తే విషాదం, ఆమె డాక్టర్ అయ్యి ఇంటికి వస్తా అని చచ్చిపోయింది, ముగ్గురు చచ్చిపోయినారు. అంటే ప్రతి చోట జరుగుతాయి, అంటే ప్రతి టూరిస్ట్ స్పాట్లో జరుగుతాయి. కానీ ఎక్కువ ప్రాబబిలిటీ ఏం జరుగుతుంది, ఈవెన్ మసూదా టీంలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు ఒకడు చెప్తాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ కూర్చుందంట, ఎంతసేపటికి లేవట్లేదు చెట్లలో. వీళ్ళు ఏమనుకున్నారు, సమయం ఏదో చేస్తుంది రోజు అని, బ్రేక్ ఇచ్చారు, నైట్ డిన్నర్ బ్రేక్, లేవట్లేదు. లేడీస్ని పంపించారు, ఏంటో చూడండి అంటే ఆమె ఒకలాగా వేడిగా బిహేవ్ చేస్తుందట, అంటుందంట. సో మసూదా సినిమా కూడా అక్కడే మసూదా, మారేడుమిల్లి ప్రజానీకం వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు, బట్ సక్సెస్ రేట్ మాత్రం లేదు అక్కడ. పుష్ప సక్సెస్ అయింది, మళ్ళీ ఆచార్య లేదు. దాని ఎఫెక్ట్ ఇంకో రకంగా పడింది, ఇంకో రకంగా ఉండొచ్చు, సమ్ టైమ్స్ రావచ్చు మనకు. అంటే జియోపథెటిక్ స్ట్రెస్ అని ఉంటుందని కొంతమంది చెప్తారు, జియోపతి స్టడీ చేసేవాళ్ళు. ఈవెన్ మన బాడీలో స్ట్రెస్ ఉన్నట్టు ఒక్కొక్క ప్లేస్లో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ వల్ల, లేకపోతే బరియల్ గ్రౌండ్ వల్ల, ఎనీథింగ్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ పంచభూత ఎలిమెంట్ ఉంటుంది కదా, దాని ప్రకారం కూడా జరిగి ఉండొచ్చు. మన పురాణాల్లోకి వెళ్తే సీతాదేవిని అపహరించేటప్పుడు ఆమె కన్నీళ్ళు అక్కడ పడ్డాయంటే అది అంటే మామూలుగా హిందూ రిచువల్ ప్రకారం అంటే ఎంత పవిత్రంగా చూసుకుంటాము, అందరు చూస్తారు కదా. మరి అట్లా కన్నీళ్ళు పడ్డాయంటే మామూలుగా ఏమంటారు, స్త్రీలు ఏడవద్దు, కళాకారులు ఏడవద్దు, ఏ దేశంలో అయితే సుభిక్షంగా ఉండాలంటే ఇట్లా అని చెప్తారు. అట్లాంటి ప్లేస్ కాబట్టి మైట్ బి అది టూరిజం స్పాట్ ఇప్పుడు చేస్తున్నారు. నిజమే, అసలు మారేడుమిల్లి అనగానే ఒక మనకి బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ అనేదే మనకి తెలుసు. ఇప్పుడు మీకు ఆల్రెడీ లోకల్స్ చెప్పారు ఇక్కడ సినిమా షూటింగ్ అయిన కొన్ని సినిమాల విషయంలో ఇలా జరిగింది అని. అలాగే మసూదా టీం లాంటి వాళ్ళు వేరే సినిమా యూనిట్స్ కూడా మీతో కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాడు. ఈవెన్ ఆచార్యకి అయినప్పుడు కూడా అంత పెద్ద హీరోకి ఇదేంది అసలు కథ నాది కాపీ, చిన్న వాళ్ళకి అయిందంటే ఓకే, మెగాస్టార్ ఆయన అన్నీ చూసుకొని చేస్తారు కదా, అక్కడ ఇది జరగడం ఏంది చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. తర్వాత ఈ క్యాబ్ డ్రైవర్ చెప్పినాక నేను చెప్పిన, నువ్వు ఒక ఏదైనా యూట్యూబ్ ఛానల్కి నిన్ను తీసుకెళ్తే చెప్తావా అంటే, డెఫినెట్లీ ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటాడు అతను. ఎందుకంటే వాళ్ళు లోకల్స్ కదా, రెగ్యులర్గా వాళ్ళే చూస్తూ ఉంటారు, మనం ఎప్పుడో వెళ్ళొచ్చే టూరిస్ట్లం, మనకి పెద్దగా దాని గురించి కూడా ఐడియా ఉండదు. అయితే పుష్ప 2 సినిమాలో ఏ సీన్స్ అక్కడ తీసారో మీకేమైనా ఐడియా ఉందా ఖాజా గారు? No madam, I am not connected with the Pushpa 2, but whatever some major portions షూట్ చేస్తున్నారు, నా జూనియర్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు, సెట్స్ చేస్తున్నారు, మంచి ప్లేస్ అది. ఈవెన్ సింధూరం సినిమా నుంచి అక్కడ షూటింగ్ జరిగిందని విన్నాను. ఎందుకంటే కేరళ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళు 100 acres దానం ఇచ్చింది, అంత తేయాకు తోటలు. అది తేయాకు తోట అంటే తేయాకు, మిరియాలు, ఇండిగో ఏదేదో చెప్పున్నారు, అవన్నీ పండుతుందంటే చాలా మంచి ప్లేస్ అది. నాకు తెలిసి అక్కడ మంచుతోటే అట్లాంటి పంటలు పండుతాయి అనుకుంటా, తేయాకు తోటలు. ఇప్పుడు ఎక్కువ వాటర్ అవసరం ఉంటుందో ఉండదో నాకు తెలియదు అంది. సో అట్లాంటిది ఏదైనా అయి ఉండొచ్చు, కానీ
అట్లాంటి ప్లేస్లో ఇది ఎందుకు జరిగింది అనేది నా స్టడీలో నేను ఎక్కువ ఐఎమ్ వరీడ్ ఆఫ్ దట్. ఎందుకు అసలు ఎవరైనా కానీ పాపం అల్లు అర్జున్ పాపం పాపం అంటున్నారు, నిజమే. కరెక్టే కదా. ఎందుకు ఇప్పుడు మనం ఎక్కడ చూడలేదు ఆయన మీద కేసులు, బయట రోడ్డు మీద అక్కడ గొడవలు అయినాయి అని ఆయన చిన్నప్పటి నుంచి కూడా మనం ఎక్కడ చదవలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ ఏమో కానీ అతను ఏ మాట మాట్లాడినా తప్పే, అడుగు తీసి అడుగేసినా తప్పే అన్నట్టుగా పరిస్థితి అయిపోయింది. సో ఆ ఎనర్జీస్ వర్కౌట్ అయ్యి ఉంటాయి అని నేను అనుకున్నాను. అది దాన్ని అంటే ఒకటి ఏంటంటే మేడం, అది బిలీవ్ చేసిన వాళ్ళు ఒకలాగా వాళ్ళ రిచువల్లో వాళ్ళు పెరిగిన విధానం బట్టి, వాళ్ళు నమ్మిన దేవుడిని బట్టి చేస్తారు. లేదు బిలీవ్ చేయని వాళ్ళు వదిలేస్తారు. లా ఆఫ్ యూనివర్సల్ ఆఫ్ అట్రాక్షన్ బట్టి ఇట్ టేక్స్ టైం. గాయం అనేది కొన్ని రోజుల తర్వాత మీరు మందులు వాడినా తగ్గుతుంది, మందులు వాడకున్నా తగ్గుతుంది. కరోనా అప్పుడు అందరూ మందులు వేసుకొని జాగ్రత్తగా ఉన్న వాళ్ళు చచ్చిపోతే రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ ఎవరు చచ్చిపోలేదు. కాజా గారు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, గోల్డ్ మెడలిస్ట్, అనేక సినిమాలు కూడా తీశారు మీరు. అలాగే 10 నంది అవార్డులు అందుకున్నారు. అంటే మీలాంటి వాళ్ళు ఈ టాపిక్ ఎత్తడం ఇవన్నీ కూడా మీరు కొన్ని ఉదంతాలతో సహా కొన్ని సాక్ష్యాలుగా చెబుతున్నారు. మీరు పర్సనల్గా ఇలాంటివి నమ్ముతారా? పర్సనల్గా నమ్మడం అంటే వీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. మా యాన్సిస్టర్స్ హోమ్ ఉండేది ఊర్లో, వరంగల్ జిల్లాలో. అది నేను విట్నెస్ చేసి ఉన్నాను. రకరకాలు ఉన్నాయి, ఇంకా అది వేరే టాపిక్. బట్ వి సోల్డ్ ఇట్, అది వదిలేసేయండి అని చెప్పున్నారు. మేము అమ్మేసి వదిలేసినాం ఆ ఇల్లు. అంటే అప్పుడప్పుడు ఏంటంటే మనం వదిలేసిన దాన్ని వేరే వాళ్ళకి సూట్ అవ్వచ్చు. అది ఎందుకు సూట్ అయింది మనకు తెలియదు. కొంతమందికి సూట్ అయింది, కొంతమందికి సూట్ కాదు. నాకేం కాలేదు కదా అంటారు. మనం వదిలేయాలి, మనకు వదిలేయాలనుకుంటే. సో ఓవరాల్గా నాకేమనిపించింది అంటే అక్కడ ఉన్న కొన్ని కాన్సిక్వెన్సెస్, అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఇందాకే మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం, ఒక చిన్న ఇల్లు కడితే దానికి ఏదో కొబ్బరికాయనో లేకపోతే గుమ్మడికాయనో వాళ్ళ రిచువల్. కొంతమంది కోడి కోస్తారు, అన్నీ చేస్తారు, అన్ని రకాలు చేస్తారు కదా. సో దాని రకాలుగా అట్లా ఏమన్నా సినిమా వాళ్ళు కూడా అన్నీ చేస్తారు. పొద్దున్నే ఖచ్చితంగా ఒక సెట్ అసిస్టెంట్ వచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి కర్పూరం పెట్టి అన్నీ చేస్తాడు. సో వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. బట్ నాకు తెలిసి ఇప్పుడు సింధూరం సినిమా కూడా దానికి డబ్బులు రాలేదు. మంచి పేరు వచ్చింది కృష్ణవంశీ గారికి, కానీ డబ్బులు రాలేదు. నాకు తెలుసు అది పర్సనల్గా. ఒక ఫిలింకి డబ్బులు వచ్చినా ఇంకో ఫిలింకి ఇంత పెద్ద జబ్బు వచ్చింది. పుష్ప 1 తర్వాత పుష్ప 2. సో దాన్ని ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఆ క్యాబ్ డ్రైవర్ వల్ల. నిజంగా ఎందుకైంది అని నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నానేమో. అది అతను సడన్గా అట్లాంటి క్యాబ్ డ్రైవర్ దొరకడం, అతనితోటి నేను డిస్కస్ చేయడం. ఇన్ ది సేమ్ వే తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి ల్యాండ్స్ అక్కడ ఉన్నాయని నాకు ఎప్పటి నుంచో పోదాం అంటున్నారు. మాకు ఎప్పుడు కుదరలే, ఒక 10 years నుంచి పోదాం అంటే. ఇప్పుడు అడిగితే వాళ్ళు మేము అవన్నీ ఇచ్చేసినాం, వచ్చినప్పటి నుంచే మాకు అది చెడుగా అనిపించింది. అందరికీ 100 acres మేము అక్కడ ఉన్న ట్రైబల్స్కి ఇచ్చేసినాం అని. అక్కడ ఉన్న ప్రకారంగా ఏంటంటే సోకాల్డ్ పీపుల్ ఎవరైతే సివిలైజ్డ్ పీపుల్ ఉన్నారో అక్కడున్న ల్యాండ్స్ని కాంకర్ చేయాలంటే అక్కడున్న ఒక ట్రైబల్ లేడీని ఒకలాంటి రిలేషన్షిప్లో మెయింటైన్ చేస్తారంట, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసి. సో వాళ్ళు ఎప్పుడు ఇంకా సొసైటీకి తెలియరు వాళ్ళ పిల్లలు. అది ఆ ల్యాండ్స్ కోసం కూడా కొంతమంది అట్లా చేసిన వాళ్ళు కూడా అట్లా వాళ్ళ లైఫ్స్ అట్లా అయిపోయినాయని వాళ్ళు నాకు తెలిసిన ఫ్యామిలీస్ చెప్పినారు. అంటే అట్లా కూడా కొన్ని చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మొన్న ఏదో పొలిటీషియన్ కూడా ఏదో ల్యాండ్ని కాంకర్ చేయబోయి అతను కూడా ఏదో మర్డర్ కేసులో ఏదో ఇరుక్కున్నాడు. మైట్ బి సమ్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు మనం గోల్కొండ ఫోర్ట్ ఉంది మేడం, అక్కడ షూటింగ్ చేసినాం అనుకోండి, అక్కడ నైట్ అంతా ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియం ఉంది, ఇంకో నెంబర్ ఆఫ్ ఫోర్ట్స్ ఉన్నాయి, మనకు షూట్ చేస్తాము, అక్కడ ఉంటాము. కానీ అక్కడనే గడపాలంటే మాత్రం ఎవరికైనా సమ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కన్ఫామ్గా. హాంటెడ్ ఎక్స్పీరియన్సా లేకపోతే ఏదో వాంటెడ్ ఎక్స్పీరియన్సా తెలియదు, బట్ ఇట్ విల్ కమ్. అంటే కొన్ని అట్లాంటి ప్లేసెస్, ఒక చాలా పెద్ద ప్లేసెస్, చాలా చరిత్ర కలిగిన ప్లేసెస్ అవి. దాంట్లో కీర్తి అపకీర్తి, నింద అపనింద చాలా జరిగి ఉంటుంది. సో దానికి సంబంధించింది ఒక ఎనర్జీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అదే ఎనర్జీ
మన పుష్ప 2కి ఏదో కనెక్ట్ అయిందేమో అని అతను చెప్పిన ప్రకారం నేను అనుకున్నా. అక్కడ ఎయిర్ హోస్టెస్ యూనిఫామ్ అట్లా వేసుకొని రావడం ఏంది అని, ప్లస్ డిసపియర్ అవ్వడం ఏంది. ఇట్లా చాలామంది ఫ్రెండ్స్కి చాలా స్టోరీస్ ఉంటాయి, బట్ ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. ఈసారి అది టూరిజం స్పాటే పుష్ప 2 చేసింది అక్కడ అది, కానీ ఈసారి వెళ్ళిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వహిస్తే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాకి ఇప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు పెద్ద ఒక తోపు తుడుమ్ ఖాన్ గవర్నర్ ఇచ్చింది నాకు. ఆయనకు ఒక డార్క్ సైడ్ ఒకటి స్టోరీ బయటపడింది. అప్పుడు ఇప్పటివరకు నేను అది ఆ ఫోటోని తీసి గోడకు పెట్టలేదు. ఎవరు చూసినా ఈయన వైఫ్ సెకండ్ వైఫ్ ఇవే మాట్లాడతారు. ఇది నాకు అవసరమా అనుకొని నేను గోల్డ్ మెడలే తీయలేదు. పుష్ప లాంటిది మనకి ఇన్ని వేల కోట్లు తెచ్చి ఇంత పెద్ద పేరు తెచ్చింది. సో ఈ ఫర్దర్గా ఏదైనా అట్లాంటిది ఏదైనా రెమెడీస్ చేసుకుంటే బెటర్ ఏమో. నిజమే, ఎందుకంటే మారేడుమిల్లి అంటే మనకి ఎంజాయ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సినిమా అక్కడ లొకేషన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. మీలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ స్టోరీస్ తెలియాలి. అయితే ఎంజాయ్మెంట్ అంటే మేడం వాట్ ఈస్ ఎంజాయ్మెంట్ అనేది తెలియట్లేదు నాకు. ఎంజాయ్మెంట్ పేరు మీద దాని వల్ల అక్కడ రిలీజ్ అవుతున్న ఎనర్జీస్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు లిక్కర్ అట్లాంటిది ఏదో కన్జ్యూమ్ చేస్తారు అనుకోండి, అప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోతుంది. బాడీ అసలు వేరే లోకం కదా అదంతా, తాగినోడు బతుకు. ఫారెస్ట్ ఏరియా అట్లాంటప్పుడు ఎనీథింగ్ ఇప్పుడు మన ప్రెడేటర్ లాంటి సినిమా చూస్తే ఒక ఎనర్జీ అక్కడ తిరుగుతుంటుంది ప్రెడేటర్లో సడన్గా. సో అట్లాంటి ఎనర్జీస్ మనల్ని హార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కాన్షియస్గా ఉన్నప్పుడు ఉన్నది వేరు, మీరు అన్కాన్షియస్గా ఉండడం వేరు. అట్లాంటప్పుడు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం బేసిక్గా ఆఫ్టర్ షూట్ జరిగే కార్యకలాపాలు కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాజా గారు, ఒక సినిమా మీద వందల మంది వేలాది మంది ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఓ సినిమాని ముహూర్తాన్ని బట్టే స్టార్ట్ చేస్తారు. ఒక సినిమాకి పూజలు చేసి మరి క్లాప్ కొడుతూ ఉంటారు. అంటే దాన్ని ఎంత నమ్ముతామో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా అంటే చూసుకుంటారేమో ఆ లొకేషన్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఇంతకుముందు అక్కడ ఏం సినిమాలు షూట్ చేశారు, అవి ఎలా ఆడాయి అనేది కూడా చూసుకుంటారు. ఇక మీదట మాత్రం మారేడుమిల్లి లాంటి ప్రాంతాల్లో చేసుకునేటప్పుడు ఇలాంటివి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే మేడం ఇప్పుడు మనం ఇంత సైంటిఫికల్గా చేస్తున్నాము, శ్రీహరికోటలో అక్కడ అవి చేసే వాటికే ముహూర్తాలు తీసుకుంటున్నారు కదా, దానికే ముహూర్తం పెట్టుకొని చేస్తే వీళ్ళు కామెడీ చేస్తారు, వాళ్ళేమో ముహూర్తం పెడతారు. సో ఇంత పెద్ద పని కదా. ఇప్పుడు చాలామంది బాధ్యత, ఇమోషను, లాట్స్ ఆఫ్ మనీ దాంతో ఆధారపడ్డది కాబట్టి దేన్ని మనం నో అంటానికి లేదు. పోతే పోయింది, పెడితే ఏంటి అని, కడితే ఏంటి ఒక తాడే కదా, పెడితే ఏంటి ఒక గుమ్మడికాయ కదా, పెట్టుకుంటారు కదా, పోనీలే అనుకుంటారు. నో అనుకున్న వాళ్ళకి వాళ్ళకు వచ్చేది వాళ్ళకు వస్తుంది, కాన్సిక్వెన్సెస్ వీళ్ళకి వీళ్ళు జరుగుతుంది. ఇట్స్ లైక్ ఏ మెంటలీ రిలాక్సేషన్, లేకపోతే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. సో నమ్మిన వాళ్ళు నమ్మినంత, నమ్మని వాళ్ళు ఇప్పుడు మనకు 83% ఆఫ్ పీపుల్ దేవుణ్ణి నమ్ముతారు, మిగతా పర్సంటేజ్ నమ్మని వాళ్ళు ఉన్నారు. సో ఇది రోజు రోజుకి నమ్మని వాళ్ళు కూడా పెరుగుతున్నారు అంటారు. ఒక్కొక్క రిలీజియన్లో ఒకలాగా ఉంటుంది. సో నమ్మిన వాళ్ళు చేసుకుంటే బెటర్, నమ్మని వాళ్ళు నమ్మకండి, చేయకండి. మీకు రాకపోవచ్చు, వచ్చినా కానీ మీరు హ్యూమన్గానే ఫేస్ చేయొచ్చు. ఇంకా హ్యూమన్ ఎనర్జీ, ఇప్పుడు బాబు గోగినేని గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పేది, పెద్ద సిద్ధాంతాలు చెప్పేది ఒకలాగా ఉంటుంది. వాట్ ఎవర్. సో నమ్మితే ఆ ప్రొడ్యూసర్ అనుకుంటే చేసుకుంటే కొంత బెటర్. ఎన్ నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఆర్ దేర్. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ థియరీ. 5 ఎలిమెంట్స్ పంచభూత ఎలిమెంట్ థియరీ మీదనే ఉంటుంది. సన్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ ఎలిమెంట్, వీటి మీదనే మన బాడీ కూడా ఆధారపడేది అదే కదా. సో షూట్ చేసేటప్పుడు ఆ మాత్రం చేస్తే వందల మంది పని చేస్తుంటారు, దాని మీద లక్షల మంది బతకాలనుకుంటారు, కోట్ల మంది చూసి ఆనందపడాలనుకుంటారు. అప్పుడెప్పుడో క్రియేట్ చేసిన మిస్ అమ్మ ఇప్పటివరకు మనకెందుకు మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది? అప్పుడెప్పుడో క్రియేట్ చేసిన మాయాబజార్ మనకెందుకు ఇంకా మనకి ఇష్టం అనిపించింది, మన మనసులలో ఉండిపోద్ది. కొన్ని కళారూపాలు ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు పాడినది, అది ఏ రిలీజియన్ ఎవరని కాదు, అది మోగుతూనే ఉంటుంది ఊరంటే, ఆ సౌండ్ వస్తుంది అంతే పొద్దున్నే సుప్రభాతం. సో అది మన పార్ట్ ఆఫ్ ది లైఫ్ కదా. సో
మీరు మంచి ఒక క్రియేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక మదర్ ఒక బేబీని పెంచేటప్పుడు, బేబీకి డెలివరీ ఇచ్చేటప్పుడు, వాళ్ళు కన్సీవ్ అయ్యేటప్పుడు ఎంత బాగా చేస్తారో, ఇన్ ద సేమ్ వే యు ఆర్ డెలివరింగ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మీరు తయారు చేసింది, ఇప్పుడు మేము నాటకం ఉన్నాం మేడం, పిహెచ్డి చేసిన, ఇవాళ చేసిన దాన్ని సీన్ని రేపు మారుస్తాం. సినిమా ఉందనుకోండి, ఇప్పుడు చేసిన దాన్ని 100 ఏండ్లు ఉంటుంది, ఎవడ్రా వీడు ఎదవా చేసింది అంటారు. ద సేమ్ వే దాని ఎనర్జీ ఈరోజు కూడా అవతార్ని మనం సరిగ్గా చూడలేకపోతున్నాం, టైటానిక్ చూస్తున్నాం. సో మనం మనస వాచ కర్మన ఉంటుంది కదా, బిలీవ్ చేసి చేస్తాం కదా వర్క్. ఆ వర్క్ కొన్ని జనరేషన్కి, ఖచ్చితంగా జనరేషన్స్కి పనిచేస్తుంది. మనం పెద్దవాళ్ళు మనకు కట్టిన డ్యామ్స్, మనకు పెద్దవాళ్ళు కట్టిన ఫోర్ట్స్, రోడ్స్, అవన్నీ ఇప్పటికీ మనం చూసినామా? ఎప్పుడు వచ్చింది మనకు ఫ్రీడమ్? ఎప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్. సో వాళ్ళ ఇంటెన్షన్స్ అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి మనకి ఇంత బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ మేడం, ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఏది నమ్మినా నమ్మకున్నా మన ఇంటెన్షన్స్ అన్న ప్రాపర్గా ఉండాలి. ఇట్ షుడ్ రీచ్ టు జనరేషన్స్, చాలా జనరేషన్స్కి నా థాట్ వెళ్ళాలని. సో అది చాలా మంచిది, అవసరం అని నేను బిలీవ్ చేస్తున్నా. చేస్తే కూడా మంచిది మేడం. నిజమేనండి. మారేడుమిల్లి అనేది ఆసమ్ టూరిజం స్పాట్, దాన్ని ఎవరూ కాదనలేరు. కాకపోతే కొన్ని సినిమాలు అక్కడ షూటింగ్ చేసుకున్న వాటికి మాత్రం ఆ ప్లేస్ అచ్చి రాలేదు అని ఖాజా గారు చెబుతున్నారు. ముఖ్యంగా అక్కడి స్థానికులు చెబుతున్న వాదనలను, వాళ్ళు చెబుతున్న అభిప్రాయాలను కూడా మనం కొట్టిపారేయలేము. ఏది ఏమైనా ఇక మీదట అక్కడ షూటింగ్ చేయబోయే సినిమాలు ఈ పుష్ప 2 ఎఫెక్ట్తోనైనా జాగ్రత్త పడితే మంచిది. అంటే అది ఎవరి నమ్మకం వారిది. ఖాజా గారు జస్ట్ ఆయన విన్నది మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఖాజా గారు. థ్యాంక్ యూ మేడం.